వాఘా సరిహద్దులో జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆవేశం తన్నుకొస్తుంది. భారత్ పాక్ దేశాలకు చెందిన సరిహద్దు బలగాలు చేసే విన్యాసాలు అలాంటివి. మరి సరిహద్దుల్లో ఉద్రిక్తత ఎప్పుడూ ఉన్న పరిస్థితుల్లో ఈ కార్యక్రమం అవసరమా అనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే ఆవేశాన్ని రేకెత్తించేలా ఉన్న ఈ ప్రదర్శనను ఎత్తివేసే ఆలోచనలో ఉంది మోడీ సర్కారు. మరి దీనికి పాక్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. 15 ఆగస్టు నాడు వాఘా బోర్డు దగ్గర హంగామా చూస్తే ఎవరికైనా ఉద్వేగం, ఆవేశం ఎగదన్నుకొస్తాయి. కాళ్ళు 6 అడుగులు పైకెత్తి నేల బద్దలవుతుందా అన్నట్లు గట్టిగా కింద కొట్టి ఎదుటివారికి కండలు చూపిస్తూ మీసాలు తిప్పుకుంటూ కళ్లల్లో రౌద్రాన్ని ప్రదర్శిస్తూ ఒకరికొకరు తినేసేలా చూసుకుంటారు భారత్, పాకిస్తాన్ సైనికులు. ఈ విన్యాసాలు చూడటానికి వచ్చే ప్రజలు తమ దేశాలకు చెందిన నినాదాలు చేస్తూ వారిని మరింత రెచ్చగొడుతుంటారు. ఇదంతా ఓ హైడ్రామాలా కనిపిస్తుంది. ప్రతిరోజు మిలిటరీ డిసిప్లిన్లో భాగంగా జరిగే కార్యక్రమాన్ని వాఘా సెరమనీ అని, బీటింగ్ రిట్రీట్ అని కూడా పిలుస్తుంటారు. వీటిని చూస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు కొనసాగటం కష్టమేనన్న భావన కలుగుతుంది. అందుకే ఇలాంటి విన్యాసాలు అవసరమా అన్న ఆలోచన కూడా వస్తోంది. వాఘా సరిహద్దులో ప్రతిరోజు ఈ కార్యక్రమం జరిగిన 15 ఆగస్టు నాడు ఈ బల ప్రదర్శన ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో సైనికుల విన్యాసాలే కాకుండా రకరకాల బృందాలు వివిధ దేశాల నుంచి వచ్చి రకరకాల విన్యాసాలు, కళలు ప్రదర్శిస్తుంటారు. బీటింగ్ రిట్రీట్ 1959 నుంచి మొదలైంది. ప్రతిరోజు సాయంత్రం సరిహద్దుల్లో అటు పాకిస్తాన్ రేంజర్స్, ఇటు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ విన్యాసాలు మొదలు పెడతాయి. ముందుగా సరిహద్దుకు అటు ఇటు ఉన్న పెద్ద పెద్ద ఇనుప గేట్లు తెరుస్తారు. తర్వాత భీకరమైన పెరేడ్ మొదలవుతుంది. ఈ సమయంలోనే ఇరు వర్గాల హావభావాలు ఆవేశపూరితంగా ఉంటాయి. దాదాపు 20 నిమిషాల పాటు సాగే కార్యక్రమం ఇరు దేశాల జెండాల అవతరణ తర్వాత ముగుస్తుంది. చూడటానికి కలర్ఫుల్ గా ఉండే ఈ ఈవెంట్ సోదర భావంతో పాటు రెండు దేశాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆవేశపూరితంగా సాగుతున్న విన్యాసాల్లో ఆవేశం స్థాయిని తగ్గించాలని 2010లో పాకిస్తాన్ భావించింది. కానీ ఎందుకో మళ్ళీ అది కొనసాగుతోంది. ఇప్పుడు మోడీ సర్కార్ దీన్ని పూర్తిగా ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ పాక్ చర్చల్లో ఈ విషయం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. यार एक ने बच्चा आगे कर दिया।